అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏంట్రా అన్నయ్య, సరస్వతి పిలిచిందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఒకవేళ నీ రహస్యాలు తెలిసిన నేను బతికుంటే ప్రమాదం అని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావా? భాగ్యం, పళ్ళు రాలిపోతాయి. ఏంటా మాటలు? నీ కంటికి నేనంత కసాయవాళ్ళ కనిపిస్తున్నానా? ఏదో మాట జారం లేరా, వదిలే నా మొహం మండ. అయినా మనకి ఇంటి దగ్గర ఫోన్లో కోటింగ్ ఇచ్చి పారేసిందిగా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలిచిందంటావు? తన కోపం ఇంకా చల్లారలేదేమో, అందుకు రమ్మంది. వచ్చింది మీ ఆవిడేనా? ఒక్కదానివే వచ్చావు, వీణ రాలేదా? చెప్పాను కదండి, తను రెస్ట్ తీసుకుంటోందని. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నన్ను కూడా రమ్మన్నావు, ఎందుకు సరస్వతి? చేసిన పాపంలో నీకు భాగం ఉంది కాబట్టి. దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కాబట్టి. నేనేం చేశాను? వీణ విషయంలో ఏం చెయ్యలేదో అడుగు, చెప్తాను. నీ కూతురి ప్లేస్లో వీణ కోడలిగా రావడం నీకిష్టం లేక, అది జీర్ణించుకోలేక మా ఆయన నా కొడుకుతో కలిసి తనని చంపాలని కుట్ర చేశావు. సరస్వతి, నువ్వు పదే పదే మేమే చేసామంటున్నావు, కానీ అవన్నీ నిరాధారం. ఆ సాక్ష్యాలు కూడా ఏమీ లేకుండా నిన్న ఒప్పేస్తావేంటి సరస్వతి? నోర్ముయ్. నిందలేసింది వీణ జీవితాన్ని కడతేర్చాలనుకుంది మీరు. ఎవరికి తెలియవు మీ నాటకాలు. నా ముందే కుప్పిగంతులు వెయ్యాలని చూడకు భాగ్యం. సరస్వతి, నువ్వు ఆవేశపడకు. నువ్వు ఇంట్లో లేవు కాబట్టి నీకు నిజాల కన్నా అబద్ధాలు ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉంది. ఆపండి. మీరేం చెప్తారో, ఎలా నమ్మించాలని చూస్తారో నాకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పేది నేను వినాలని పిలవలేదు, నేను చెప్పేది మాత్రమే వినాలని మిమ్మల్ని పిలిపించాను. అదేంటో తొందరగా చెప్పి తగలడు, ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది నా మొహం మండ. నేను చెప్పేది అర్థం చేసుకో. వీణ విషయంలో రిషి తప్పు చేశాడని తెలియగానే వీణ పెళ్లి రిషితో చేయడానికి ఒప్పుకున్నాను. వీణ కోరినట్టే ఆస్తి కూడా రాసిచ్చాను కదా. కానీ వీణ వీడియోలో కావాలని రిషి మీద నింద మోపాలని చూసింది. ఏదో కోపంలో 4 మాటలన్నాను. అంతే సరస్వతి. తర్వాత పార్వతి సాక్ష్యాలు కాల్చేసి పెళ్లికి ఒప్పుకోవాల్సిందే అంటే పెద్ద మనసుతో సరే అన్నాను. ఇది తప్ప సరస్వతి? విషాన్ని కూడా అమృతమని నమ్మించగలిగే సత్తా ఉంది మీకు. అలాంటి మీ ఆలోచన, అప్పటి మీ మౌనం వెనుక ఉన్న కుతంత్రమేంటో నేను కనిపెట్టలేనా? వీణ పెళ్ళయ్యాక చంపాలనే ఉద్దేశంలో మీరున్నారు. అందుకే అందర్నీ మీరు మంచోడని నమ్మించాలని ఆస్తిని రిషి వీణల పేరు మీద జాయింట్గా రాయించారు. అంటే వీణ పోతే ఆస్తి రిషికి దక్కుతుంది కాబట్టి అంతేగా? ఇంత ఓపెన్గా
మీ గురించి మొత్తం తెలిసినా సరే వీణని మర్డర్ చేసి తీరుతానని మీ ధీమా కదండి. చూడు, ముందు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచావో అది చెప్పు. వీణ ఇంటికి తిరిగొస్తే తన ప్రాణాలకి మీ నుంచి ఎలాంటి హాని కలగదని నేను నమ్మేలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. వీణ మామూలు మనిషై ఇంటికొచ్చేసరికి ఇల్లంతా కల్మషం లేని మొహాలతో సంతోషంగా ఉండాలి. అలాంటి ఇంట్లోకే వీణ అడుగు పెడుతుంది. అప్పుడు రిషితో పెళ్లి జరగాలి. ఒకవేళ మీరు ప్రూవ్ చెయ్యలేకపోతే నా పేరు మీదున్న ఆస్తిని వీణ పేరు మీద రాస్తాను. చచ్చా, తను ఎప్పుడో మన ఇంటి కోడలైపోయింది కదా సరస్వతి. సొంత ఇంటి కోడల్ని ఎలా చంపుకుంటాం చెప్పు. మీరు చెప్పిన మాట మీ చెయ్యి చెయ్యదు, మీ చెయ్యి చేసే పని మీ మాటల్లో ఉండదు. మరెలా మీరు చెప్పేది నమ్మమంటారండి? ప్రూవ్ చేసుకోండి. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 15 రోజుల్లో మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ ఇంట్లో వీణకి భద్రత ఉంటుందనే నమ్మకం నాకు కలిగించాలి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, ఇక ముందు కూడా నువ్వన్నట్టే మంచిగానే ఉంటాం సరస్వతి. వీణ ధైర్యంగా ఇంట్లోకి అడుగు పెట్టొచ్చు. మీరు చెప్తే కాదు, వీణకు ఆ భద్రత ఉందనే నమ్మకం నాకు కలగాలి. ఆస్తి కోసం కాదు సరస్వతి, నువ్వు మా క్యారెక్టర్ మీద వేసిన మచ్చను చెరిపేసుకోవడం కోసం ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. ఒరే, అప్పుడే మంచిగా మారిపోయావా? అంతేలేరా, రింగు మాస్టర్ ఎలా చెప్తే అలా ఆడాల్సిందే. 15 రోజులు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రూవ్ చెయ్యలేకపోతే వీణతో మీ ముగ్గురి మీద కేసు పెట్టిస్తాను. కొడుకు, భర్త, ఆడపడుచు అని కూడా చూడకుండా చిప్పకూడు తినేలా చేస్తాను. జాగ్రత్త. అన్నయ్య, నీ భార్య డెడ్ లైన్ పెట్టింది. మనుషుల్లా మారండి అందే. వీణని నెత్తును పెట్టుకోవాలందే. ఇక మనం మారాల్సిందేనా నా మొహం మండా? నా ఆస్తి నాకు దక్కడం కోసం నేను ఎంత మంచిగానే మారుతాను భాగ్యం. 15 రోజుల్లో రిషిని మారుస్తాను. నువ్వు కూడా మారు. వీణ పెళ్ళైన తర్వాత దాని సంగతి తెలుస్తాను. Come on. టైంకి రోహిత్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. వీణ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసుంటే తను ఎక్కడుందో తెలిసే ఛాన్స్ అయినా ఉండేది. వేదా, టెన్షన్గా ఉన్నావేంటి వేదా? వీణ చేసిన పనికి ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. సరస్వతి అత్తయ్య వచ్చి అందరూ మారాలని చెప్పింది. మారకుంటే లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్గా ఉంది శ్రీ. ఇప్పుడు అమ్మొచ్చి చెప్పే వరకు వీణ గురించి నేను కూడా టెన్షన్గానే ఉన్నాను వేద. పెళ్లి చేసుకుంటానని లాస్ట్ మినిట్లో ఇలా వెళ్ళిపోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. భయంతోనే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది శ్రీ. దేనికి భయం? గెస్ట్ హౌస్ ఇన్సిడెంట్లో రిషిది ఏ తప్పు లేదని చెప్పే వీడియో బయటపడేసరికి తన తప్పు ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయం వీణని పెళ్లి కూడా వద్దనుకుని వెళ్లేలా చేసింది శ్రీ. కానీ సరస్వతి అత్తయ్యతో మాత్రం మావయ్య రిషి వాళ్ళతో థ్రెట్ ఉందని రాంగ్గా చెప్పింది. డాడ్ అంతా వీణ కోరుకున్నట్టే చేసినా సరే వీణ వెళ్ళి ఇలా చేయడం చాలా ఫూలిష్ థింగ్. వీణ ఇంటికి రిషి మీద కక్షతో, పగ, ప్రతీకారంతో వచ్చిన మనిషి. ఖచ్చితంగా ఇలాంటివే జరుగుతాయి శ్రీ. వీణకి కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేదు వేదా. విక్టిమ్ అయింది కదా అని సింపతి చూపిస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసింది. మేబీ రిషి మీద తన పగ ఇంకా చల్లన్నట్టు లేదనుకుంటా శ్రీ. ఇంకా మెంటల్ టార్చర్ పెట్టాలని చూస్తున్నట్టుంది. ఆబ్వియస్లీ అదే అయి ఉంటుంది వేదా. కానీ ఇప్పుడు అమ్మని ఎవరు ఎలా నమ్మించాలి?
ఇంట్లో అందరూ సిచ్యువేషన్కి తగ్గట్టు రియాక్ట్ అయ్యారు. అదేం తప్పు కాదు. మరి అమ్మ ఎందుకు వీణకి ఇంట్లో థ్రెట్ ఉందని, సేఫ్టీ లేదు అని చెప్పింది? లెట్స్ సీ శ్రీ, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా, చెప్పు బాబు. కార్తీక్, ఏదో అడగాలని వచ్చి ఆగిపోయావేంటి? వీణెలా ఉంది, ఎక్కడుంది అని అడగాలనుకుంటున్నావు అంతేగా? అవునమ్మా, ఎన్ని రోజులు నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిందని బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ ప్రాణం ఎక్కడుందో ఎలా ఉందో తెలియక విడవిల్లాడిపోతున్నాను. వీణ ఎలా ఉందమ్మా? కార్తీక్, వీణ బావుంది. బావ జాగ్రత్త అని చెప్పింది. జీవితమే లేదు అనుకున్నోడికి జాగ్రత్తతో పనే ఉందమ్మా. ఇంతకీ తనెక్కడుంది చెప్పమ్మా. ఒకసారి తనని కలిసి క్షేమ సమాచారాలు కనుక్కోవాలనుంది. ఎందుకు తన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందో కనుక్కోవాలనుందమ్మా. అమ్మా చెప్పమ్మా ప్లీజ్. తన గురించి ఏ ఒక్కటి కూడా మూడో కంటికి తెలియనివ్వద్దని నా దగ్గర మాట తీసుకుంది కార్తీక్. నిజమేనమ్మా, పరాయి వాళ్ళకి పర్సనల్ విషయాలు తెలియాల్సిన పని లేదు. వీణ కరెక్ట్గానే చెప్పింది. తన పక్కనుంటే, తన కళ్ళలోకి చూస్తే తన మనసులో ఉన్నదేంటో కనిపెట్టేసేవాడిని. కానీ ఇప్పుడు కానివాణ్ణయ్యాను. కనిపించనంత దూరం ఉన్న మనిషి గురించి ఏం ఊహించుకోలేకపోతున్నాను. కార్తీక్, నువ్విలా బాధపడకుండా నీ కెరియర్ మీద ఫోకస్ చేసి లైఫ్లో సెటిల్ అయితే చూడాలనుందని వీణ చెప్పింది. అవును బాబు, గతాన్ని వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచించమని బావకి చెప్పండి అని చెప్పింది. నేనెక్కడున్నా క్షేమంగా ఉన్నాను అని చెప్పండి అంది. మనసులో ఉన్నవాళ్ళు దూరం అయితే ఆ బాధను భరించటం చాలా నరకం అమ్మా. వీణ నా గురించి చెప్పడం తేలికే, కానీ నేనలా ఉండడం కష్టం. కష్టం అనుకుంటూ కాలాన్ని వృధా చెయ్యకు కార్తీక్. గతాన్ని వదిలే. వీణ భవిష్యత్తులో తిరిగి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుని హ్యాపీగా బిజినెస్లు చూసుకుంటూ తన ఫ్యామిలీతో కలిసుంటుంది. కానీ నీ పరిస్థితి ఏంటి? నీ గమనం ఏంటి? నీకంటూ ఓ పొజిషన్ ఉండాలి. ముందు నీ బిజినెస్ గురించి పెద్దిరెడ్డి గారితో కలిసి ప్లాన్ చెయ్యి. అనవసరమైన విషయాల్ని వదిలేయి. అప్పుడే మేమందరం సంతోషంగా ఉంటాం. ఎంత ధైర్యం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నాకే వార్నింగ్ ఇచ్చెళ్తుందా ఆ సరస్వతి? ఎన్నెన్ని మాటలందరా నిన్ను. ఏం చూసుకున్నానయ్యా సరస్వతికి అంత పగరు? అది పొగరు కాదు భాగ్యం, ఆవేశం, ధైర్యం. తనలో ఉన్న ధైర్యాన్ని తన బలంగా మార్చుకుని వచ్చింది. రిషి కారణంగా బలైపోయిన వీణ జీవితానికి న్యాయం చేయాలన్న ఆవేశం సరస్వతిది. మన ఆవేశం ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తుంటే సరస్వతి ఆవేశం మాత్రం తనకు తెలిసిన నిజాలతో మన నోరు మూయిస్తుంది. వీణ మీద పాయిజన్ అటాక్ చేసి దాన్ని పార్వతి దృష్టిలో పీడకల్ని చేశాం. కానీ సరస్వతి దృష్టిని మాత్రం మన నుంచి డైవర్ట్ చేయలేకపోయాం. సరస్వతి ఇంట్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. మనం ఏం చేసినా మన మీద తన నిఘా ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసే ప్రతి పని తనకు తెలుస్తుంది. అదెలా సాధ్యం అన్నయ్య? ఒకవేళ పొరపాటున సరస్వతి గాని ఇంట్లో ఉంటే మనం ఒక్క పని కూడా చేయగలిగేవాళ్ళం కాదేమో. నా మొహం మండ. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాని గురించి కాదు. ఆ వీణ తిరిగి రాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇంటికొచ్చి రిషిని పెళ్లి చేసుకున్నా, ఈ రెండిట్లో ఏది జరిగినా నష్టపోయేది మనమే. జరగబోయే నష్టం నుంచి ఎలా బయటపడాలనేదే మన మెయిన్ టాస్క్.
ఎలారా అన్నయ్య? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్టుంది మన పరిస్థితి. వాళ్ళని నమ్మించి ఈ పెళ్లి జరిపించడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. పొరపాటున తొందరపడి మనం ఇంకో ఆలోచన చేస్తే మాత్రం అది మనకే రివర్స్ అయిపోతుంది. రివర్స్ అంటే ఏమవుతుంది అన్నయ్య? ఏమవుతుంది? సరస్వతి ఇచ్చిన వార్నింగ్ నిజం చేస్తుంది. తప్పు చేసినందుకు రిషి, దాన్ని సమర్థించినందుకు మనందరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. అమ్మో, అదే గాని జరిగితే ఇంకేమైనా ఉందా అన్నయ్య? మీ పరువు మర్యాద, అమ్మో తలుచుకుంటేనే ఒంట్లో దడ పుడుతుంది. డాడ్, అర్జెంట్గా నాకు 2 lakhs కావాలి. ఎందుకు? ఇంట్లో జరుగుతున్న వాటికి టెన్షన్తో మెంటల్ ఎక్కేలా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి చిల్లయ్య వస్తాను. ఇక్కడ మా పరిస్థితి కూడా అలానే ఉంది అల్లుడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తావు? బ్యాంకాక్ కానీ గోవా కానీ ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. గోవానా బ్యాంకాకా? మోస్ట్లీ బ్యాంకాక్ డాడ్. ఎంత కావాలన్నావు? 2 lakhs సరిపోతా డాడ్. 2 lakhs సరిపోతాయో లేదో పర్లేదు డాడ్, అడ్జస్ట్ చేసుకుంటాను. రిషి అలాగే అంటాడులే అన్నయ్య. ఒక 5 లక్షలు ఇచ్చి పంపించు. 5 ఓకే కదరా? ఓకే డాడ్, 5 అడ్జస్ట్ చేసుకుంటా. థ్యాంక్స్ అత్త. నువ్వు దూరంగా జరుగు. 5 lakhs అంటే అది 1 డాడ్, 2 డాడ్, 5. అన్నయ్య నోర్మే, మధ్యలో వచ్చావంటే నీకు ఇదే లెక్కలో పడతాయి. డాడ్ ఎందుకు డాడ్ కొడుతున్నారు? కొట్టక ముద్దు పెట్టుకోవాలరా? ముద్దు పెట్టుకోవాలా? నువ్వు చేసిన పనికి అందరితో మాట్లాడి మెంటలు ఎక్కుతుంటే నువ్వు మాత్రం బ్యాంకాక్ గోవాకి వెళ్తావా? ఇప్పుడు వెళ్ళరా, ఇప్పుడు వెళ్ళు. నీ వల్ల వచ్చిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా చిల్ అవుతావా నువ్వు? పోనీ ఇచ్చిన 5 lakhs కి ఇంకో 5 lakhs యాడ్ చేసి 10 lakhs ఏమన్నా ఏమంటావా? లక్షద్వీప్ కూడా వెళ్ళి రావచ్చు. ఇడియట్. ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. బుద్ధిగా ఇంట్లోనే ఉండు. చిల్లు గిల్లు అని ప్రాబ్లమ్స్ తెచ్చి నా నెత్తి మీద పెట్టావో ఈసారి కొట్టడం కాదు, డైరెక్ట్ గా రివాల్వర్తో షూట్ చేసి పడేస్తా. ఇడియట్. అర్థమయ్యేలా చెప్పాలికే. నేను చెప్తాను అన్నయ్య, చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందని డాడ్ అంతలా రియాక్ట్ అయ్యారు? వీణ వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి? అది మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కదా సంగతి. అది గాని ఇప్పుడు తిరిగి ఇంటికి రాకపోతే మనమంతా చిల్లయ్యేది జైల్లోనేరా అల్లుడు. కట్టుకున్న భర్త కన్న కొడుకని కూడా చూడకుండా మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట మన మీద. ఇప్పుడు మీ అమ్మకి నీ సంతోషం కంటే ఆ వీణ జీవితమే ఎక్కువైపోయింది. వాళ్ళకి తోడు ఈ పార్వతి, కార్తీకు, వీళ్ళందరూ కలిసి మనకి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అందరూ కలిసి మా అన్నయ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళు నాకొద్దమ్మా. జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అక్క, కొన్నిసార్లు నువ్వు సమర్థురాలివని, నేర్పు ఓర్పు కలదానివని అనుకున్నాను. కానీ నా అంచనాలు, నమ్మకాలు అన్నీ తలకిందులు చేశావు. అలా అనకక్క. మరేమనమంటావు పార్వతి? ఆ ఇంట్లో అందరినీ మార్చమని పంపిస్తే నువ్వేం చేశావు? వీణకి న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు అడుగడుగునా వీణని చంపాలని చూస్తుంటే నువ్వేం చేశావు? తెల్లవారితే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఎందుకు గడప దాటి బయటికొచ్చింది? చెప్పు పార్వతి. అక్క, వీణ నా మేనకోడలక్క.
నా బిడ్డ లాంటిది. తనని నా కడుపులో పెట్టుకొని చూసుకున్నాను, కానీ తక్కువగా ఎప్పుడు చూడలేదు. వీణ మీద హత్య ప్రయత్నం అనేది ఇంట్లో వాళ్ళు చేశారని నేను కలలో కూడా అనుకోలేదక్క. వ్యాపారంలో ఆయన శత్రువులే ఆ ప్రయత్నాలు చేసుంటారని నేను అనుకున్నాను తప్ప రిషి కానీ ఆయన కానీ చేసుండరు అనుకున్నాను. పిచ్చి పార్వతి, వీణే నాతో ఎలాంటి వారో ఏంటో చెప్పింది. తన మాట నమ్మాలా, నీ మాట నమ్మాలా? బాధపడిన వీణ, బాధ పెట్టిన మీ ఆయన, భాగ్యం రిషిల బండారం బయట పెట్టింది. ఇంతకంటే సాక్ష్యం వేరొకటి కావాలా? రిషి చెప్పగానే చెడ్డ అలవాట్లన్నీ మార్చుకున్నాడక్క. మంచిగా మారిపోయి వీణతో కూడా స్నేహంగా ఉన్నాడు. ఆయన నాకు తాళి కట్టిన భర్తని చెప్పట్లేదక్క, కానీ చాలా మంచి మనసున్న మనిషి అక్క. ఆయన మారిన మనిషి. వీణని ఈ ఇంటి కోడలుగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఎలాంటి వాళ్ళని నేనెలా అనుమానించాలి? వాళ్ళని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే అక్క. వీణ వెళ్ళిపోవడం మా దురదృష్టం. అలా అనుకోవడంలో తప్పులేదు పార్వతి. ఎందుకంటే లోకాన్నే మాయ చేసి నీకు తెలియకుండానే నిన్ను లాక్కున్నారు. ఆ మంత్రగాడి వల్ల నువ్వు బందీవైపోయావు కాబట్టే తను చేసే తప్పులు నీకు ఒప్పులుగా కనిపిస్తున్నాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వీణని భాగ్యం, లోకనాథ్, రిషిలు కలిసి చంపాలని కుట్ర వేశారు. వీణకి న్యాయం చేస్తున్నట్టు నటిస్తూనే తనకి అడ్డుగా ఉన్న వీణని అవకాశం వచ్చినప్పుడల్లా చంపేయడానికి చూశారు. ఇది నిజం, ఇదే నిజం. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో పార్వతి. వీణ 15 రోజుల్లో అదే ఇంటికొస్తుంది. తిరిగి రాగానే రిషితో పెళ్ళి. కాని వీణ వచ్చేలోపు వీణ ప్రాణానికి ఆ ఇంట్లో ఎటువంటి ప్రమాదం ఉండదని, భద్రంగా వీణ ఉంటుంది అనేలా పరిస్థితులు మారాలి. అంటే మనుషులు మారాలి. అలా వాళ్ళని మార్చే బాధ్యత నీది కూడా. వీణకి ఇంట్లో వాళ్ల నుంచి సేఫ్టీ లేదు అని నేను భావిస్తే మాత్రం మర్డర్ అటెంప్ట్ చేశారని వీణతో కేసు పెట్టించి జైలుకి పంపిస్తాను. తాళిబంధాన్ని, పేగుబంధాన్ని అస్సలు పట్టించుకోను, ఆలోచించుకో. అక్క అన్నంత పని చేస్తుందా? అయితే రిషి ఆయన జైలుకి వెళ్ళాల్సిందేనా? ఏంట్రా మీ గొడవ? ఆఫీస్ నుండి వస్తూ ఆన్ ద వేలో కార్తీక్తో గొడవ పెట్టుకున్నాడు. ఇంటి కొడుగ్గా రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సిన పని లేదా? మళ్ళీ క్లాస్ పీకాలని చూస్తావేంట్రా? ఏంటి? ఏంట్రా ఇది? చూసారా డాడ్? చూసారా డాడ్? ఏంట్రా మీ గొడవ? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.